హలో ఆల్, వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ తమిళనాడు స్టైల్ పప్పు పచ్చడి అన్నమాట. కంది పచ్చడి విన్నాం కానీ పప్పు పచ్చడి ఏంటక్క అని అనుకుంటున్నారా? అదండి, చూసేద్దాం. ముందుగా ఒక 3 గ్లాసుల పప్పు తీసుకొని మంచిగా కడిగి పెట్టుకొని కొంచెం వాటర్ వేసి దానిలో పచ్చిమిరపకాయలు, టొమాటోలు, ఉల్లిపాయలు వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టుకున్న తర్వాత దానిలో కొంచెం చింతపండు గుజ్జు వేసి ఆ తర్వాత పసుపు, ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత తాలింపు వేసేసుకోవడమేనండి. దీనిలో అసలు మనం కారం వాడము, ఓన్లీ పచ్చిమిర్చితోనే మనకి ఆ కారం వస్తుంది అన్నమాట డిష్కి ఫ్లేవరు. పప్పుకి ఎప్పుడైనా మంచి ఫ్లేవర్ వచ్చేది తాలింపుతోనే వస్తుంది అన్నమాట. సో తాలింపులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ వల్ల పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే పప్పు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. వారంలో 4 సార్లు మా ఇంట్లో పప్పు ఉండాల్సిందే అన్నమాట. సో తాలింపులోకి తాలింపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు మస్ట్గా వేయాల్సింది ఏంటంటే చిన్నుల్లిపాయలు అన్నమాట. చిన్నుల్లిపాయల ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది తాలింపుకి. మంచిగా కలిపేసుకొని పప్పు కూడా వేసేసి లాస్ట్లో కొత్తిమీర అలా చల్లితే నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది అన్నమాట. మీరేం చేసుకున్నారు ఇవాళ? కామెంట్ చేయండి.